ఎంత ప్రయత్నించినా ఖడ్గమృగం నీళ్లు తాగలేకపోయింది. దాని తలమీద ఉన్న కొమ్ము పదే పదే అడ్డం పడుతూ నీటి వరకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. కోపంతో అది అక్కడ ఉన్న రాళ్లను తన ముఖంతో చెల్లాచెదురు చేసింది. ఇక ఇప్పుడు సులభంగా నీళ్లు తాగవచ్చని అనుకుంది. కానీ సరిగ్గా అప్పుడే నీరు ఒక చిన్న రంధ్రం లోపలికి వెళ్ళిపోయింది. ఖడ్గమృగం తన నోటిని ఆ రంధ్రంలో ఉంచడానికి ప్రయత్నించింది. కానీ దాని కొమ్ము కారణంగా ముఖం లోపలికి వెళ్లలేదు. దానితో దానికి సహనం నశించి తన కొమ్ముతో ఆ రంధ్రాన్ని తవ్వడం మొదలుపెట్టింది. అయితే అకస్మాత్తుగా నీరు ఆ రంధ్రం నుండి ఒక కాలువలా ప్రవహించడం ప్రారంభించింది. ఖడ్గమృగం కంగారుగా ఆ నీటి వెనుక పరిగెత్తింది. నీటిధార దాని పక్కనే ప్రవహిస్తోంది. ఖడ్గమృగం వేగంగా పరిగెత్తి నీటి ప్రవాహానికి అడ్డంగా కూర్చుంది. ఇప్పుడు నీరు నేరుగా తన నోట్లోకి వస్తుందని అది భావించింది. కానీ విధి వంచినట్లుగా నీరు అకస్మాత్తుగా దిశ మార్చుకుని ఒక పగులులోకి వెళ్ళిపోయింది. ఖడ్గమృగం పూర్తిగా ఓడిపోయినట్లు అనిపించింది. అప్పుడే దాని దృష్టి అక్కడ పెరుగుతున్న ఒక వెదురు బొంగు మీద పడింది. దాని మనసులో ఒక కొత్త ఆలోచన మెరిసింది. వెంటనే అది ఒక వెదురు ముక్కను విరిచి తెచ్చి ఆ రంధ్రంలో ఉంచి నీటిని పైకి లాగడానికి ప్రయత్నించింది. కానీ వెదురు చివర ఒక రాయి అడ్డుపడింది. ఖడ్గమృగం శక్తిని ఉపయోగించి ఆ రాయిని తొలగించింది. రాయి బయటకు రాగానే నీరు చిమ్ముతూ పక్కనే ఉన్న ఒక చెట్టు మీద పడింది. ఇప్పుడు చెట్టు ఆకుల నుండి నీటి చుక్కలు కిందకు రావడం మొదలైంది. ఖడ్గమృగం వెంటనే నోరు తెరిచి ఆ ఆకుల కింద కూర్చుంది. కానీ దాని దురదృష్టం కొద్దీ నీరు మళ్లీ మరో రంధ్రంలోకి వెళ్ళిపోయింది. ఆ రంధ్రం నుండి నీరు ప్రవహిస్తున్న శబ్దం ఖడ్గమృగానికి వినిపించింది. ఒకవైపు నుండి గాలిని గట్టిగా ఊదితే మరోవైపు నుండి నీరు బయటకు వస్తుందని అది గ్రహించింది. ఖడ్గమృగం తన శక్తినంతా ఉపయోగించి గట్టిగా ఊదింది. నీరు రెండో వైపు నుండి బయటకు వచ్చింది. దానిని తాగాలని అది పరిగెత్తింది. కానీ నీరు ఇంకా లోతుకు వెళ్ళిపోయింది. అయినా ఖడ్గమృగం పట్టువదలేదు. అది నీటి శబ్దాన్ని అనుసరిస్తూనే ఉంది. అలసిపోయినప్పటికీ అది ప్రతి 10 మీటర్లకు ఒక గుంత తవ్వుకుంటూ వెళ్ళింది. అలా చాలా గుంతలు తవ్విన తర్వాత అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దానికి ఒక పెద్ద సరస్సు కనిపించింది.